ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎంతకీ కొలిక్కి రావటం లేదు. కాంగ్రెస్ ఎటో తేల్చుకోకపోవడంతో మిగిలిన పార్టీలు తమ దారి తాము చూసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోనూ కూటమి కోటలు బీటలు వారినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ న్యాయయాత్రకు దూరం జరిగారు అఖిలేష్ యాదవ్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి వరుస షాక్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒక్కొక్క పార్టీ బయటకు వెళ్లిపోతూ ఉండడంతో కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. బీహార్లో నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరిపోగా సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ చండీగఢ్లో సింగిల్ గానే బరిలోకి దిగాలని డిసైడ్ అయింది. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కు 1-2 సీట్లు మించి ఇవ్వలేమని తేల్చేశారు కేజ్రీవాల్. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన మెజారిటీ సీట్లు డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో కూటమితో సంబంధం లేకుండా 16 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి ఇండియా కూటమిని మరోసారి ఇరకాటంలో పడేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొనడంపై కీలక కామెంట్స్ చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సీట్ల పంపకం జరిగితేనే రాహుల్ యాత్రలో పాల్గొంటానని తేల్చి చెప్పారు. अभी बातचीत चल रही है, कई दौर में बातचीत हो चुकी है, कई सूचियां उधर से आई, सूची इधर से भी गई. जिस समय सीटों का बंटवारा हो जाएगा समाजवादी पार्टी उनके न्याय यात्रा में शामिल हो जाएगी. ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కు 15 సీట్లను మాత్రమే ఆఫర్ చేశారు అఖిలేష్ యాదవ్. అంతకు మించి ఇచ్చేదే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వ్యవహారం తేలే వరకు న్యాయ యాత్రకు వెళ్లేది లేదని తాజాగా తేల్చి చెప్పారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని మరోసారి స్పష్టం చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. సార్వత్రిక ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొంటామని తెలిపారు. బీఎస్పీ ఇండియా కూటమిలో చేరుతుందనే వార్తల నేపథ్యంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు మాయావతి. వదంతుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఎస్పీ కలిసి పోటీ చేశాయి.